అంటున్నారనమాట. మరి కపటము లేని ప్రేమ అనేది ఎలా ఉంటుందో అనేది కావాలి కదా. కపటము లేని ప్రేమ ఎలా ఉంటుంది? కపటము లేని ప్రేమ ఎలా ఉంటుంది కావాలి కదా. ప్రేమించుతున్నామంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో చెబుతూ ఉంటారు, అంతేనమ్మా. అంతేగాని దేవుని యొక్క ప్రేమ అనేది ఎలా ఉంటుందో మనం ఎరగం కదా. ఆయన చెప్పేది అదనమాట. ఆ ప్రేమలో కూడా కపటము అనేది ఉండకూడదు. అంటే కపటము అంటే ఏంటంటే మరుగుపరిచి చేయటం అనేది కపటము అంటారనమాట. మరుగుపరిచి చేయటము అనే దాన్ని కపటము అంటారనమాట. అయితే మరుగుపరిచి చేయటం అనే దానిని మరి ఎప్పుడు కూడా మనము అసలు దేనిని మరుగుపరుచుతామో, దేనిని వెల్లడి చేస్తామో, ఏది చేస్తే అది దేవుని ప్రేమ అవుతుంది, అది నిష్కపటమైన ప్రేమ అవుతుంది అనేది చాలా ప్రాధాన్యత కలిగిన. మనం యేసుని ప్రేమ కావాలా, లేకపోతే మన సొంత ప్రేమలు కావాలా, లోక ప్రేమలు కావాలా అంటే యేసు ప్రేమే మనకి కావాలి. వాస్తవంగా కూడా యేసు ప్రేమే నిష్కపటమైన ప్రేమ అన్నమాట. దానికి మించినది మరొకటి లేనే లేదు. దానికి తగ్గట్టుగా కూడా ఆ ప్రేమించటములో కూడా ఏమై ఉన్నది అని చూస్తున్నట్లయితే మనము దేంట్లోనైనా సరే బాకీ ఉండకూడదు. దేంట్లోనూ బాకీ ఉండకూడదు. అన్ని రుణాలేనమాట. అయితే ప్రేమలో మాత్రం అందరికీ బాకీయే. ప్రేమలో మాత్రం అందరికీ బాకీ. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు, ఇంట్లో వాళ్ళకి కాదు, ఈదులో వాళ్ళకి కాదు, నీకు చేతనైన వాళ్ళు కాదు, నీకు తెలిసిన వాళ్ళు కాదు ఆ ప్రేమ. కానీ అందరికీ బాకీ అంటే ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోలేరు. కానీ దాంట్లోనే అచ్చే ఉంటామంట, బాకీయే ఉంటామంట. మరి ఆ స్థితి, ఆ స్థానం అనేది అసలు ఎలా ఉంటుంది? ఆ నిష్కపటమైన ప్రేమ అనేది దేవునిది ఎలా ఉంటుంది అనేది మనకు చాలా ప్రాధాన్యత కలిగిన ఆ దైవ ప్రేమ స్థానం అనేది అనమాట. మరి ఆ దైవ ప్రేమ, నిష్కపటమైన ప్రేమ అనేది మనము కూడా ఉండాలి అంటే అప్పుడు కానీ ఆయనకు మనం ఏం చేయలేమన్నమాట, పనికి రాము అన్నమాట. ఏం రావన్నమాట, ఆయన పనికి ఏమైంది? రే బాబా, ఈ ప్యాన్ తీసేసేసేసేసి ఏది చేసినా అదే ఇది ఏం చేద్దాం మరి? మధ్యలో ఏదో ఒకటి పెడతారు. నా స్లో చేసేసే, స్లో అవుతుంది, అది స్లో అవుతుంది కానీ మధ్యలో ఉంది, ఊరికి స్లో చేయి జస్ట్. అయితే అసలు ఆ ప్రభువు ప్రేమ మనము కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. మీరు అనుకునేటటువంటిది ఏది కూడా అది ప్రభు ప్రేమ కాదు అన్నమాట. అయితే నన్ను మనలను కూడా ప్రభువు చేరదీశాడు, రక్షణనిచ్చాడు. అనేకమైన స్థితుల్లో మనలను ఓదార్చుకుంటూ వస్తున్నాడు, అనేక స్థితుల్లో మనం కాపాడుకుంటూ వస్తున్నాడు. మరి ఆయన ఆ స్థానం అనేది మనం చూస్తూనే వస్తున్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, ఆ నిష్కపటమైన ప్రేమ కాకుండా వాస్తవమైన ప్రేమ అంటే ఏమిటో, ఎలా ఉండాలో ఆ మాట చెబుతూ కూడా ఒక మాట అంటున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు అని కనుక చూస్తున్నట్లయితే హత్తుకొని ఏమిటది,
చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని ఏం చేయాలి? హత్తుకోవాలట. మనమే చేసేది ఏమిటంటే చెడ్డ దానిని హత్తుకుంటాము, మంచి దానిని ఏం చేస్తారనమాట? వదిలేస్తామన్నమాట. కానీ దేవుని యొక్క స్థితి ఏమిటి? చెడ్డదానిని అసహించుకోండి, మంచి దానిని హత్తుకోండి అంటున్నారు. ఎవరినైనా సరే, ఎవరినైనా సరే ఏం చేయమంటున్నారు? చెడ్డదానిని అంటే చెడ్డదాని వలన వారు ఏమైపోయారు? మీరు చేసేదేంటి? వాళ్ళని అసహించుకుంటున్నారు మీరు. కానీ దేవుడు చెప్పింది అది కాదు ప్రియులారా. ఇది ఈ పని మంచిది కాదు, చెడ్డది అని అంటున్నారు. కాబట్టి మీరు అసహించుకోండి. అర్థం ఇంకా అట్ట చదువుతాడండి ఏంకంట. నాలో ఒక చెడు కనపడింది అనుకోండి, మీకు అసహించుకోండి అంటే నన్ను అసహించుకోమని చెప్పటలేదమ్మా. రండి సార్, వందనాలండి అయ్యా. ఎక్కడి నుంచి అమెరికా నుంచి దిగినట్టున్నారు. అద్దికోట దేవుని స్తోత్రం. చూసారా? అసహించుకోండి అంటే వ్యక్తిని కాదు ప్రియులారా, వారిలో ఉన్నటువంటి నీకు నచ్చనటువంటిది ఉండొచ్చు. ఇందులో అందరికి అందరూ నచ్చుతారా? ఒక్కరన్నా నాకు అన్నీ నచ్చినాయి అనేవాళ్ళు ఇందులో ఎవరైనా ఉండారా? నాకు ఈ నల్లకోట వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, నాది మరి ఇష్టం లేదు కదా, అందుకని ఆ మనిషి దోషేద్దామా? మాట్లాడేయండి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే చెడ్డదానిని అసహించుకోండి అంటే ఆ క్రియను మీరు చెయ్యమాకండి, అది నిష్కపటమైన ప్రేమ. మనం ఏం చేస్తామన్నమాట? వాళ్ళనే అసహించుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా రెండవ దానిని ఏంటి? మంచి దానిని హత్తుకొనండి. మంచి ఏదో ఒక్కటన్నా ఉన్నదా? మనిషిలో అన్న తర్వాత ఒక్కటి నీకు నచ్చింది ఉండదా? శ్రీనివాసరావు గారు ఉంటుందా? మా పుష్పం గారికి అట్టా చేస్తున్నావా నువ్వు? ఎవరినన్నా అట్ట చేస్తున్నావా నువ్వు? కోడిగుడ్డు కేకల్లాగా వ్యాపారంలాగా ఉంది నీది. ముందల నువ్వు మీరిద్దరు కూడా ఏం చేస్తారంటే వాళ్ళల్లో ఏముందో అది ఏరి పట్టుకుని లాక్కుంటూ వస్తారు. మీరు దాన్ని భుజాన పట్టుకునేడు ఇది చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఈ మంచి ఉన్నది అంటే దానిని నువ్వేం చేయమంటున్నారనమాట? హత్తుకో, నువ్వు చెయ్యి అంటే దాన్ని హత్తుకుంటున్నావంటే వాళ్ళని కూడా హత్తుకుంటావా లేదా? మాట్లాడండి. వాళ్ళని హత్తుకుంటావా లేదా? ఒక్కటి మంచిది ఉంది నీలో, 99 కూడా చెడ్డయ్యే. ఆ ఒక్క దానిని బట్టి నీవు వాళ్ళని ఏం చేయాలన్నమాట? ప్రేమించాలి. అప్పుడు ఎవరైనా మనం ప్రేమించిన వాళ్ళు ఉంటారా? ఎక్కడన్నా ఉంటారా చెప్పండి? అందుకని ఆయన ఏమంటున్నాడు? మీ ప్రేమ ఎలాంటిది ఉండాలి? నిష్కపటమైన ప్రేమ అంటే ఏంటన్నమాట? చెడ్డదా నువ్వు చేయకోకుండా వాళ్ళల్లో ఉన్న మంచిని తీసుకుని నువ్వు చేసి వాళ్ళను కూడా నీవు ప్రేమించాలి అని అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోనీ అట్టా కాదులే, అందరినీ కాదు, ఒక్కళ్ళైనా ఉండరా? మా అమ్మ తలకాయ పోతుంది. నువ్వు చెప్పే చెప్పవే ఉండారు. నేను చెబుతాను. నేను ఎందుకు చెప్పను? నేను చెబుతాను. మీ కొడుకులు మాట్లాడాను. మీ కొడుకుల్లో మనిషిని చూస్తారా? చెడు చూస్తారా?
మాట్లాడండి. వాళ్ళు ప్రేమించేవాళ్ళు వాళ్ళు 90 పనులు చెడ్డ చేస్తాడా, ఏదో ఒకటి అమ్మా అని పిలిస్తే చాలు. ఎలా ఉంటుంది అంటే చెబుతున్నా ప్రేమ అనేది దానికి. అందుకని ఏంటంటే మీ ప్రేమ నిష్కాపటముగా ఉండదు అని అంటే చెడ్డదాని నుంచి కూడా నువ్వు విడుదల పొందాలి. మంచి దానిని బట్టి వారిని ప్రేమించేవారుగా ఉన్నప్పుడు అదే ప్రేమ అవుతుందన్నమాట. ఏ ప్రేమ అవుతుందన్నమాట? నిష్కపటము లేనటువంటి ప్రేమ. నువ్వు అసహించుకుంటున్నావు అంటే నువ్వే ప్రేమలో ఉన్నావన్నమాట. కపటము కలిగిన ప్రేమ. క్రీస్తు ప్రేమ నీలో లేనే లేదు. అందుకే కదా ఆయన కూడా, క్రీస్తు కూడా మనలో ఏది లోపమున్నా ఒక్కటి నా యందు విశ్వాసం ఉంచారు అని ఆయన ఏం చేశాడు? నిన్ను ప్రేమించాడు. నా యందు విశ్వాసం ఉంచారు అని చెప్పి ఆయన ప్రేమించారనమాట. మా సుశీలమ్మ అనేది రోజు తలకుండా ఇల్లు ఇస్తారని వచ్చారు. దేవుని స్తోత్రం. లేదు లేవా, లేనప్పుడు అది అనుకుంటాం మనం, దానికి ససి కాదు. దాన్ని అలాగైనా నువ్వు ప్రేమించాలి. అందుకని ఏం చెప్తున్నారంటే, అందుకని నిష్కపటమైన ప్రేమ ఉండాలి. మనం దేవుని కొరకు ఉండాలి అంటే ఏ ప్రేమ ఉండాలన్నమాట? అది ఎలాగ ఉండాలి అంటే ప్రతి ఒక్కరి విషయంలోనూ కూడా చెడ్డదాన్ని అసహించుకుంటూ వారిని దగ్గర తీసుకోవాలి. వాళ్ళలో ఉన్న మంచిని తీసుకుని వాళ్ళని దగ్గర తీసుకున్నప్పుడు అది నీ ప్రేమ ఏమవుతుందన్నమాట? కపటము లేనటువంటి నిష్కపటమైనటువంటి ప్రేమ అవుతుంది అంటున్నారనమాట. అందుకని అంటున్నాడు అక్కడ ఏం చేస్తున్నారు? నీళ్లు పాలు లేవు అక్కడ అయికోడు లేవు, తెచ్చుకోవాలి. అక్కడ చెప్పాలి, పట్టి లేదు అసలు. సహోదర ప్రేమ విషయములో ఒకరి యందొకడు అనురాగము కలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనండి. ఏంటంట? సహోదరులను ప్రేమించాలా లేదా? ప్రేమించాలి. సహోదరులను ప్రేమించేటప్పుడు ఏం చేయమంటున్నాడు ఆయన అక్కడ? ఒకరి యందొకడు అనురాగము కలవారై. ఏం చేయాలంట? ఒకరి యందొకడు అంటే ఎలాగుంటుందండి? అనురాగం అంటే ఎట్లా ఉంటుందండి? అనురాగం అంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందో ఎలా పోతుంది మనకేం తెలుస్తుంది? శ్రీనివాసరావు గారు, అనురాగం ఎలా ఉంటుందండి? మండరాలు వచ్చేసింది, ఇక మా పని అయిపోయినట్టేనండి. ఇవాళ మండరాలతోనే సరిపోద్ది. ఇక మా అదృష్టం ఏంటంటే బుడ్డి మండరాలు ఇక్కడ పడుకుందండి. అమ్మా పడుకుందా? వెళ్ళిపోయింది అక్కడికి. అందుకని సహోదరులను కూడా మనం తప్పనిసరిగా ప్రేమించాలి. అది దేవుని పని అయి ఉన్నది అన్నమాట. అయితే ఆ సహోదరులను ప్రేమించడం అనేది ఎలాగా ఉండాలి అంటే 2 అంశాలను చెబుతున్నారనమాట. ఏమిటా అంశాలంటే అనురాగము కలవారై. అనురాగం అంటే పాట పాడే వాళ్ళకే రాగం వస్తుంది. అనురాగం అంటే మధ్యలో పక్కమటి అందించేవాళ్ళు ఉంటారు సరా, సాలు వచ్చినప్పుడు అందించేవాళ్ళు ఉంటారు సరా, వాళ్ళు అనురాగం అన్నమాట. అది అనురాగము అంటే అనుసరించి రాగము తీయటము, అనుసరించి పాట పాడటము. ఈ పాడువారికి మాత్రం ఈ బుద్ధి లేదు. పాడువారికి మాత్రం ఈ బుద్ధి లేదు. ఎందుకని లేదు అంటే ఈ మీదొక స్టైలు, ఆ మీదొక స్టైలు, ఈ మీదొక స్టైలు, ఆ మీదొక స్టైల్ అన్నమాట. అందుకని నోరు మూసుకుని కూర్చుంటాం మనం. అందుకని ఏం చేస్తాం అన్నమాట? అసలు ఈ పాట స్టైలే ఇది కాదా, కానీ అది కాదు దేవుడు చెప్పేది. ఇప్పుడు ఈమె పాడే స్టైల్ని, రాగాన్ని నువ్వు కూడా ఏం చేయాలి? దాన్ని ఆ రాగముతోనే నువ్వు పాడి కలపాలి. అది అనురాగం.
ఒకవేళ నీకు రాకపోయినా పాడేవాళ్ళకి ఆ మాట వస్తుందా రాదా? శాంతం రాకపోవచ్చు, కానీ ఒక్కడ పాడతారా మీరు చెప్పండి ఇందులోనూ? నా మైకును బద్దలు కొడతానంటారు. దాంట్లో ఉన్న అర్థం మీరు ఆనందించేవారుగాను ఉండాలి. అలాగే ఒకరి మాటని ఒకరు ఆలోచన చేసేవారుగా ఉండాలి. ఒకరి పద్ధతిని ఒకరు ఆలోచన చేసేవారుగా ఉండాలి అనే అంశాన్ని తెలియజేస్తూ కూడా అనురాగము ఇది చేద్దామా అంటే ఇది చేద్దాము, లేకపోతే ఇలా చేద్దాము అని కలుపుకుని చేసే స్థానం సహోదరుల విషయంలో అలాగా ఏం చేయాలన్నమాట ఆలోచన చేసేవారంగా ఉండాలి. ఒకటి అనురాగం గలవారై. రెండవది ఏమంటున్నారు? ఘనత విషయంలో ఒకరినొకడు అంటే ఒకరినొకడు గొప్పగా అంటే మనం అది కాదు, వాళ్ళకంటే నేను ఎక్కువగా. ఇదిగో నేను మాత్రం ఊరుకోలేను. శ్రీనివాసరావు గారు 3 రోజులు 6 రోజులు అయిపోయింది అనుకుంటాను. మరి నాకు ఇదిగా ఉంది ఇతరులకి అందుకను. దేవుని స్తోత్రం. చూసారా అక్కడే ఏమంటున్నారు? ఘనత విషయంలో గొప్పగా ఎంచుకొని అవ్వచ్చు కాకపోవచ్చు. ఒకవేళ గొప్పవాడు అయినప్పుడు నువ్వు ఎంచుకోవాల్సిన పని అసలు లేదు, నాకంటే గొప్పవాడు అనుకుంటావు. కానీ నీకంటే ఏ విషయంలోనైనా కావచ్చు, బుద్ధి విషయంలో కావచ్చు, జ్ఞానం విషయంలో కావచ్చు, ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా వాళ్ళు నీకంటే కూడా ఎలా ఉండారన్నమాట? తక్కువగానే ఉన్నారు. కానీ నువ్వు ఎంచుకో నాకంటే వాళ్ళే, అప్పుడు నువ్వేం చేస్తావన్నమాట? సహోదరుని ఏం చేస్తావన్నమాట? ప్రేమించగలుగుతావన్నమాట. కానీ నేనే ఎక్కువ అనుకున్నప్పుడు మాట్లాడేంటి? నేనే ఎక్కువ అనుకున్నప్పుడు మీరు ప్రేమిస్తారా? అమ్మో, అది కూడా ప్రాక్టీస్లో వచ్చేసిందమ్మా, సర్వీస్లో వచ్చేసిందమ్మా. లెవెల్ పెట్టి అనుభవించి చెబుతాదయ్యా. అవును, అనుభవించి చెబుతాడు తెలిసిరా, అదే అనమాట. అందుకని సహోదర విషయంలో అనురాగం కలిగి వంత పాడుకుంటూ కూడా సపోర్ట్ చేస్తూ కూడా అదే విషయంలో కూడా ఏమంటున్నారనమాట? ఘనత విషయంలో ఒకరొకరకు ఎంచుకోండి, కాదు ఉండాలని అమ్మేటమ్మా. అదే విషయం, చెడును చూసినప్పుడైనా కనపరుచుకోలేరు. అంటే ఘనత చెడు చూసినప్పుడు కనపరుచుకోలేరు, తక్కువ ఉన్నప్పుడు కనపరుచుకోలేరు. అంతేనంటారా లేదంటారా? అంటే వాళ్ళు మీరైనంత మాత్రాన గనులు కారు. కానీ ఎందుకు చెబుతున్నారంటే మీరు ఎంచుకున్నంత మాత్రాన వాళ్ళు గనులు మాత్రం కారు. కానీ నువ్వు తక్కువగా చూడటం వల్ల నువ్వు తక్కువైపోతున్నావు, నువ్వు దిగజారిపోతున్నావు. ఎవరు కనపడతారమ్మా? అందరూ అలాగే కనపడతారు నీకు. ఎవరో ఒకళ్ళు ఏదో ఉంటానే ఉంటుంది. అందరికంటే నువ్వు ఎక్కువ అనుకున్నప్పుడు అందరూ తక్కువగా కనపడతారు. అందరూ ఏ బలహీనత లేదో ఏదో బలహీనత కనపడినప్పుడు కూడా అవునా కదరా? అది బలహీనతే కావచ్చు కాక, ప్రార్థనా స్థానంలోనే కావచ్చు కాక, జ్ఞానంలోనే కావచ్చు కాక, సంపాదనలోనే కావచ్చు కాక, ఏ విషయంలోనైనా సరే అందుకని సహోదర విషయం ప్రేమ ఏం చేయాలంట? గొప్పగా ఎంచుకోవాలి. ఘనత విషయంలో వారే గొప్ప అనుకోవాలి.
ప్రేమించడంలో కూడా అలాగా మరి అటువంటి స్థానం మనకేమైనా ఉంటుందా? ఎక్కడైనా ఉంటుందా? మరి ఎట్టా ఆయన మందిరం ఎలా అవుతారు? ఆయన మందసం ఎలా అవుతారు? ఆరాధన చేస్తే అవుతారా? రోజు వస్తే అవుతారా? ఎవరు రోజు వచ్చినా ఎవరు ఎప్పుడవుతారు మరి? ఆ ప్రేమ ఆ ప్రేమ నిష్కపటమైన ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి. ఉన్నప్పుడే మీరు ఎలా ఉంటారు? ఆ మహిమగల మందసాలుగా తయారవుతారు, దేవుని నివాసమైన మందిరాలుగా. మీరు మనకు ఏదొస్తుందో తెలియదు, ఏది పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏదో తెలితే అన్నీ మనకి ఊళ్ళో లేకపోతే ఇక్కడ తయారవుతూ ఉంటాం అన్నమాట. అది కాదు కావాల్సింది. ఇక్కడేం సంపాదించుకుంటామా? ఇక్కడ దేవుడు నాతో ఏం మాట్లాడతాడని వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం ఏం చేయగలుగుతాం అనమాట, చూడగలుగుతాం అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మరొక విషయం ఏమంటున్నారో చూడండి. అమ్మో, ప్రభువుని సేవించండి. ఏం చేయాలి? ప్రభు సేవ చేయాలి. అవునమ్మా, ఆసక్తి విషయంలో మాంఝులు కాక ఎవరినేం చేయాలంట? ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవ చేయాలంట. ప్రభువుకి ఏం చేయాలంట? సేవ చేయాలంట. శ్రీనివాసరావు గారు, ఎవరికి సేవ చేయాలండి? ప్రభువుకి ఎప్పుడైనా సేవ చేసావా? ఏ కాళ్ళు వచ్చావా? నూనె రాసావా? ఏం చేసావా? 8 నిమిషాలు 1 నిమిషాలు మా గదిలో చేసావా? సేవ అంటే ఏంటయా? సేవ ఏంటా? ఆ పరిచర్య కింద వస్తుంది. నేను మాత్రం కాదంటలేదు. పరిచర్య ఇతరులలోనికి కార్యము. పరి అంటే ఇతరులు, చర్య అంటే వారిలో కార్యము. పరిచర్య అంటే ఏదో దేవుడిచ్చినటువంటి వేసుకుని బతుకుని తిరగడం కాదు. పరిచర్య అంటే పరిచర్య ఇతరుల కొరకు నువ్వు ఏమి చర్య తీసుకుంటున్నావు? పరిచర్య అంటే ఇతరుల కొరకు నువ్వు ఏమి చర్య తీసుకుంటున్నావు? ఇతరుల కొరకు నువ్వు ఏమి పరిచర్య చేస్తున్నావు? రండి. పరిచర్య చేస్తాం అంటే శుభ్రంగా మైకి పట్టుకుని మైకులు బద్దలు కొడతాం అనుకున్నావా? ఎరా సేవ అనేటప్పటికే మీరు అనుకుంటున్నారు అది సేవ అంటే ఏంటి మరి? అందులోనే ఒక భాగమునైనా ఇది సువార్త. సువార్త అనేది చేయటంలోనే అనేక రీతులు ఉన్నాయి. సువార్త అంటే వాస్తవంగా రక్షణకు వచ్చిన వార్త మాత్రమే సువార్త. వార్త ఏ వార్త అన్నమాట? రక్షణకు వచ్చినటువంటి వార్త మాత్రమే ఏం వార్త అన్నమాట? అది సువార్త. నీ పాపం నుంచి ప్రతి పాపం విడిపించబడటమే రక్షణ సువార్త. రక్షణ సువార్త. ఆ తర్వాత ఉండదు చూసావా? అసలు కావాల్సింది ఏంటంటే రక్షణ సువార్త చెప్పి విశ్వాసాన్ని కలిగించి ఏం చేస్తున్నారనమాట? సువార్త అంటున్నారు. అసలు ఆ తర్వాత ఉన్న సువార్తే చాలా కష్టతరమైన సువార్త అన్నమాట అది. ఆ తర్వాత నేనైతే రోజు చెబుతాను కదా, బిడ్డల కంఠం తేలికేనేమో, కానీ పెంచడం అనేది చాలా కష్టమైన పని అన్నమాట. సువార్త కంటదంతే. రక్షణను కూర్చోం, ఆశలు కల్పించాం, లోకాన్ని కల్పించాం, ఎట్టాకొట్టా ఏం చేస్తుంది అన్నమాట? రక్షణను మాత్రం కల్పిస్తుంది అన్నమాట. ఆ తర్వాత వాళ్ళని లోకంలో జీవించినంత కాలము కూడా పెంచటం అనేది సేవ అన్నమాట. ప్రభువుకి సేవ చేయటం అన్నమాట. పెంచటం అనేది సేవ అన్నమాట. ఎందుకు సేవ అంటే ఏంటి అసలు? సేవ అంటే ఏంటి అసలు? శ్రీనివాసరావు, సేవ అంటే ఏంటి?
ఆ? నువ్వు ఒక్కడే ఉండవు. ఇవాళే నా రాజు వచ్చాడు. అందుకని నిన్నే అడుగుతున్నాడు అనుకోవాక. సేవ కాళ్ళ నొప్పులు అనుకోండి, రోజు కాళ్ళు వెతకమంటున్నాను అనుకోండి, ఏమంటారు మీరు? నీ సేవ చేయలేక నేను అంటారా? అనరండి. అది సేవ అంటే. నేను చేసుకోలేని దానిని మీరు చేసి పెట్టడం అనేది సేవ. అర్థమైంది? నేను చేయలేని దానిని మీరు నాకు చేసి పెడతాం అనేది సేవ అంట. అంతేనా? ముసలాళ్ళు ఉండారనుకోండి, కుర్చీలో కూర్చుంటారు. మా అమ్మ వాళ్ళే వచ్చిందిలే, బాధ లేదులే, ఇంకా 4 రోజులు ఉందనుకోండి, ఇది సేవ చేయాలి, చేస్తున్నాను నేను. మంచిళ్ళు అందుతులేక అవి లెగలేదు, రేపు అడవలేరు. అవునా కాదంటారా? అదే ఎందుకు చెబుతున్నారు అంటే, వినండి ప్రియులారా, ప్రభువు శక్తివంతుడే కానీ ఆయన డైరెక్ట్గా చేయగలిగిన స్థానం లేదు ఆయనకి. ప్రభువు శక్తివంతుడే కానీ డైరెక్ట్గా చేయగలిగిన స్థానం అనేది ఆయనకి. అందుకని ఆయన కోరుకున్నది మనము చేయటం అనేది సేవ. అర్థమైందా? పుష్పగారిని 4 తంతున్నావు అనుకో, నీ తన్నే నిన్ను మార్చటం అనేది యువతరాల బాధ్యత. నువ్వు అలిగిపోతే నేనేం చేయలేనులే, వద్దులే అన్నామంటే అలిగి తిప్పేస్తారు. అంతేనో సమస్య లేదనమాట. అది కాదు కావాల్సింది. ఆయన సేవ ఏంటి? నీవు ఆ స్థితి నుంచి మార్పు చేయటం అనేది ఆయన సేవ. ఒక్కడు కాదు, అందరి విషయంలోనే. ఎవరు బలహీనులై ఉన్నా సరే, దేవునికి దూరంగా ఉన్నా సరే, ఏ బలహీనతలో ఉన్నా సరే, దాని నుంచి విడుదల చేయటం అనేది సేవ. అది సేవ. దేవుని మాట చొప్పున, దేవుని ఆలోచన చొప్పున ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి అని ఆయన తరపున చెప్పే పని మాత్రమే అది ఏమవుతుందన్నమాట? సేవ అవుతుందన్నమాట. అయితే వీటిల్లో మరి నాకైతే ఎంతసేపు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. తెల్లారేదాకా చెప్పమంటారు. అయితే సేవ విషయాల్లో కూడా బలహీనులను బలపరచడం అనేదే కాదు, పాపము నుంచి విడిపించడం అనేదే కూడా కాదు. అవును, పాప విమోచన కలగజేయటం అనేది, దేవునికి విరోధంగా చేసే కార్యాల నుంచి కూడా విమోచించడం అనేది వాస్తవంగా అది. అయితే ఈ సేవలో కూడా ఎలా ఉంటే ఆయనకి ఇష్టమైందిగా ఉంటుంది, ఎలా ఉంటే ఆయనకి ఇష్టమైనదిగా ఉంటుంది. మీరందరూ కూడా అయ్యా 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 నీ చిత్తమే. ఆఖరికి ఏమంటారనమాట? ఏంటో అయ్యా అయ్యా. ఇందులో అన్నాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యా అయ్యా నీ చిత్తమే అన్నాళ్ళు ఉన్నారా? అందరూ అనేవాళ్ళే. అనని వాళ్ళు ఎవరు కూడా లేదు అనమాట. కానీ మరి ఆయన చిత్తం ఏదో మీకు అసలు తెలుసా? ప్రార్థన చేస్తే సరిపోద్దా? ప్రార్థన చేస్తే సరిపోద్దా? నీ చిత్తమేనయ్యా, నీ చిత్తమేనయ్యా అని ప్రార్థన చేస్తే సరిపోద్దా? ఏదో అక్కడ చూడండి, 1 దశలోనిగా చూడండి, దేవుని చిత్తం ఏది? 1 దశలోనిగా పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం కానీ చదవం చూడండి. చూడండి, సేవ చేస్తామంటే ఆ చివరి 19వ వచనంలో కాదు, 18 చివర చూడండి. ఇలాగు చేయుట
యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం అంట. ఏంటి అది దేవునికి ఇష్టమా లేదా? ఏ విషయంలో చూద్దాం. చూడండి, ఆగమ్మ. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి. ఈ విషయములో ఇది దేవుని చిత్తము. దీన్ని తీసుకెళ్ళి అక్కడ కలుపుకోండి చివరిని. అక్రమంగా ఒకరు నడుచుకుంటున్నారనుకోండి, నడుచుకునే వారికి బుద్ధి చెప్పటం అనేది ఇందులో ఒక్కళ్ళు ఉండలేను. నాకు ఇప్పటికే చాలామంది వెళ్ళిపోతున్నారు. ఓయ్, ఇది క్రమము తప్పుతున్నావు, ఇలా చేయకూడదు, అన్ని ఆశ్రయిస్తున్నావు, లేకపోతే ఇంకోటి చెప్పేటప్పటికి మన వాళ్ళందరూ ఏమైపోతారు? అయ్యగారికి ఏం పని లేదు ఇది అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుని మాట ఏం చెబుతుంది? ఎవరైనా అక్రమంగా నడుచుకుంటున్నారు అంటే అది కాదు అని బుద్ధి చెప్పటం అనేది ఎవరు ఆలోచన అన్నమాట? దేవుని. ఒక్కళ్ళు చెప్పటం లేక నాకు ఇప్పుడు సమాధానం. అది దేవుని చిత్తమేనా? ఎవరైనా ఎప్పుడైనా ఎవరి విషయంలో ఉన్నా చెప్పారా? ఏదో ఎవరు యాస? నేను గాడిదనా? యాస అంటే గాడిద అన్నట్టు నాకు. ఎస్ అనాలరా, యాస ఏంట్రా? ఒక్కటి అది దేవుని చిత్తమే. మనం ఎప్పుడైనా ఒక్కళ్ళ కోసం చెప్పామా? చెప్పండి, అది దేవుని పని. నీకు మాట వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, నిన్ను ఏమన్నా అన్నా ఏం చేయాలన్నమాట? మట్టి గోడకి సున్నపూత పొయ్యి మాకండి. మట్టి గోడకి సున్నపు పూత పొయ్యి మాకండి. ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలన్నమాట? అది దేవుని చిత్తము. అంటే అందుకే చెబుతున్నారా, ఆసక్తి విషయంలో మాంఝులు కాక. అదేనండి మనం చెప్పుకునేది. ఆసక్తి విషయంలో మాంఝులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. నీ ఆత్మ ఏం చేస్తాలి? ఆ బుద్ధిహీనత కలిగిన వాళ్ళను, అక్రమంగా నడుచుకునే వారికి నీ ఆత్మ ఏం చేస్తామని తీవ్రతగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెబుతామన్నమాట. కవర్ చేయమన్నమాట. నిద్రపోతున్నావమ్మా అంటే పొద్దు నుంచి పనిచేశారు కదండి, అందుకని నిద్రపోతున్నారు, కవర్ ఇస్తున్న కూడా అనమాట. బేబు గారు వచ్చిందా? నాకు గుర్తే, ఆ ఊరు వెళ్ళినప్పుడు నిద్రపోతుంది. ఇదిగో బేబు గారు కర్ర. బేబు గారు గుర్తుందో లేదో కానీ చెప్పాలి. అది దేవుని సేవ, అది దేవుని పని. ఇంకా ఏమంటున్నారు చూడండి, ధైర్యము చెడిన వారిని ఈ విషయంలో దేవుని చిత్తము. ధైర్యం చెడిపోతారు, కొంతమంది బలహీనైపోతారు, కార్యాలు అవ్వలేదని బాధపడుతుంటారు, ధైర్యం చెడిపోతారు, వీక్ వచ్చేస్తుందన్నమాట, కాళ్ళు చల్లబడిపోతాయన్నమాట. వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి ఏం చెప్పాలయ్యా? ధైర్యము చెప్పటము అనేది దేవుని చిత్తమా కాదా? ఆసక్తి, దాంట్లో ఆసక్తి పెడతామా మనం? నాకు సమాధానం రాకపోతే నోటో మాట రాదుగా. నువ్వు పడుకో, నువ్వు కళ్ళు మూసుకుని వింటున్నావు అనుకుంటాలే, నేను వెనకాల ఇదిగో మనకే లైసెన్స్ ఉంది, కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకుంటే మేము వింటున్నాం అన్నమాట. మీరు కాదు దేవుడి స్తోత్రం. అందుకని ఏంటంటే ధైర్యం చేయని వారికి ఏం చెప్పాలన్నమాట? ధైర్యం చెప్పడం దేవుని చిత్తమా కాదా అని ఎప్పుడైనా మనం చేస్తున్నామా? ఆశ ఏంటో నా మీద కోపంగా ఉండేటుంది. ఓరి బాబు, ఇది ఎక్కడ ఇది అంటుంది, అదే అనుకుంటావమ్మా, ఇది ఎక్కడ పోదా అనుకుంటావు. కానీ దేవుని ధైర్యం ఆసక్తి అనేది దాంట్లో రావాలి. అది దేవుని పనిగా ఉందన్నమాట. ఒకరి మీద ఒకరికి అటువంటి ప్రేమ అనురాగాలు ఉంటాయని ఆశగా. ఇంకా ఏమంటారు, చాలా ఉన్నాయండి ఇక్కడ. బలహీనులకు ఓత నీయుడి. బలహీనంగా ఉన్నవాళ్ళకట
ఏమి ఇవ్వాలంట? సపోర్ట్. ఓత అంటే ఏంటన్నమాట? సపోర్ట్ ఇవ్వాలన్నమాట, శక్తిని ఇవ్వాలన్నమాట, బలాన్ని ఇవ్వాలన్నమాట. కాళ్ళతో నడవలేనప్పుడు కర్ర సపోర్ట్. కర్ర లేనప్పుడు మన సపోర్ట్ ఇచ్చి మనం తీసుకెళ్తామా లేదా? అలాగే బలహీనత, అది ఆధ్యాత్మిక బలహీనత కావచ్చు కాక, శారీరక బలహీనత కావచ్చు కాక, అప్పుడు ఆధ్యాత్మిక బలహీనతలో ఉండే వాళ్ళకి మనం ప్రత్యేకించి ఏం చేయాలన్నమాట? సపోర్ట్ చేయాలన్నమాట. వాళ్ళు ఏమో ఊతరిచ్చి దేవుడు చేస్తాడు, దేవుడు చేయగలిగిన దేవుడు, శక్తివంతుడు, బలమైన దేవుడు అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలన్నమాట? వాళ్ళకి మనం, అది దేవుని చిత్తమా కాదా? అదేనంట దేవుని చిత్తం. మనం దేనికి దేవుని చిత్తాన్ని వాడతాము? చెప్పండి. వీటిల్లో ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని అడిగారా? అయ్యా నేను ఈ బిడ్డతో మాట్లాడాలనుకుంటున్నానయ్యా, నాకు సమయం అయ్యా అని ఎప్పుడైనా నీ చిత్త అని అంటే ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నేను మాత్రం అది చేస్తాను. తర్వాత ఇంకేమంటారు? కబో చూడండి. అందరి ఎడల, అందరి ఎడల ఏ శాంతం అంట? దీర్ఘశాంతం అంట. శాంతం అంటే ఏంటి? అంటే వాళ్ళతో నువ్వు మంచిగా ఉన్నావా లేకపోతే ఎట్లా ఉన్నావు? బాధపడుతున్నావా? దీర్ఘశాంతం అంటే ఎవరికి? వాళ్ళ చేత మనం బాధపడుతున్నాం. ఎప్పుడా భర్త కావచ్చు, బిడ్డ కావచ్చు, ఇరుగు అత్త కావచ్చు, కోళ్ళ కావచ్చు, ఎవరైనా కావచ్చు అనమాట. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలంట? ఓర్పు కలిగి. ఎందుకు ఓర్పు? ఎందుకు రోజు ఇదెబ్బరేంటిగా వాళ్ళు తిట్టా మనం పడ ఓర్పా? ఎందుకు అది నీకు నాకు రోజు పంచాయతీ అక్కడే వస్తుంది. అసలు చూసే అమ్మ ఎందుకు నీకు ఆ మనసు పోవాలని నేను ఎంతో బాధపడుతున్నాను. అల్లరి అవుతుందని అంటే నువ్వేం చేస్తున్నావు అనమాట. అప్పుడు దేవుని మనసును ఒకటి ఆలోచిస్తాలే, నేను కాదు, నేను అల్లరి అవుతుందని అంటే కప్పి పెడుతున్నావు. పోవాలి అనుకునేది ఓర్చుకునేది ఎందుకంటే అల్లరవుతుందని ఓర్చుకోమని చెప్పట్లా నేను. దేవుడు ఎందుకు? దేవుడు ఆ స్థితి నుంచి తప్పించుతాడు, రక్షించుతాడు అని దీర్ఘశాంతం వహించమంటున్నాడు. అర్థం కాలేదా? నువ్వు చేసేదేమో లోకరీత్యా మర్యాద చొప్పున ఎక్కడ అల్లరైపోతామోనని చెప్పి నోరు మూసి కూర్చుంటానంటున్నావు. నువ్వు అది నోరు మూసి కూర్చోవడం దీర్ఘశాంతం వహించడం మాత్రం కాదు. కానీ ఏ విషయంలో అది దీర్ఘశాంతం వహించకూడదు అనమాట, వహించాలన్నమాట. ఇవాళ కాకపోతే రేపైనా చేస్తాడు, చేయగలిగిన దేవుడు అని నువ్వు నిరీక్షణలో ఉన్నప్పుడు అది దీర్ఘశాంతము అవుతుంది. నువ్వు ఇదేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, దాన్ని అలరైపోతుందని కప్పెడుతున్నావు. అదేమవుతుందన్నమాట, ఎంత కప్పి పెడితే అంత బాంబు అవుతుంది. అది బాంబులు ఎట్ట అవుతాయో తెలుసా? దాంట్లో ఎంతమంది వేస్తాడు, చుట్టి గట్టిగా చుట్టేసినప్పుడు అదేమవుతుందన్నమాట, బాంబు అవుతుందన్నమాట. మీరు కప్పిపెట్టినవన్నీ కూడా ఏమవుతాయన్నమాట, ఆఖరికి ప్రమాదానికి తీసుకెళ్తాయన్నమాట. ఓర్పు పడుతున్నావు అంటే ఎవరి మీద నీ ధ్యాస ఉండాలన్నమాట? దేవుని మీద ధ్యాస ఉండాలి. ఈ దేవుడు ఈ స్థితి నుంచి తప్పించగల దేవుడు. అయ్యా ఈ స్థితి నుంచి ఈమెను ఇతన్ని వీరిని కూడా తప్పించు నాయనని నువ్వు చేసే ఆ స్థానమును సేవ ఇసుకిచ్చిన కొద్దీ, వేదాటిన కొద్దీ, టార్చర్ పెట్టిన కొద్దీ ఇంకా నీకేం రావాలి? దాంట్లో దేవుడు అంటాడు కదా, నీకు ఓర్పు నేర్పుతున్నాను అంటాడు ఒకసారి. దాంట్లో నువ్వు ఎదురు చూడగలిగే స్థానం ఉన్నప్పుడే అది దేవుని చిత్తం అంటారు కాదంటారా? అబ్బా అని నేను చెప్పను మళ్ళీ అదే అనమాట. అందుకని ఆ స్థితిలో ఆ స్థానంలో కూడా ఏమయ్యానమాట, ఏం కావాలన్నమాట, మనం దీర్ఘశాంతం అంటే ఎప్పటి వరకు అనమాట, మార్పు పొందే వరకు కూడా ఓర్పు పట్టాలి. అది ఎవరి చిత్తం అనమాట? దేవుని యొక్క చిత్తం అనమాట. అబ్బో చచ్చిపోతున్నానండి, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, అసలు పనే సాగటం లేదండి,
ఇది కదా మన స్థానము. నీ నిరీక్షణ ఎంత మట్టుకు గురిగా ఉండవా అని దేవుడు కూడా చూస్తాడు. ఆసక్తి విషయంలో మాంద్యత ఉండకూడదు. మళ్ళా మాంద్యత అంటే ఎవరు అడిగారు? ఎవరు మాంద్యత అడిగింది? నువ్వేనమ్మా. మాంద్యత అంటే అని వదిలేసేసే మాంద్యత. ఆసక్తి లేకపోవటం మాంద్యత అన్నమాట. పట్టించుకోకపోవటం మాంద్యత అన్నమాట. అర్థమైన మాంద్యత ఉండమాకండి. ఆసక్తి కలిగి ఉండండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి. తప్పనిసరిగా దేవుడు ఆ కార్యాన్ని వేస్తాడనే విషయం అది దేవుని చిత్తం అన్నమాట. మరి ఈ చిత్తాలు మన దగ్గర సాగుతానయా? చెప్పండి అమ్మా. తర్వాత మళ్ళా కీడుకి ప్రతి కీడు అది దేవుని చిత్తం. నీకెవరైనా కీడు చేస్తే వాళ్ళకి మీరు ప్రతి కీడు చేయమాకండి. అది దేవుని చిత్తం. మరి దేవుని చిత్తం ఏంటి? ప్రతి కీడు చేయకోకుండా ఉండాలి. ఏం చేయాలి మరి? మేలు చెయ్యాలి. కీడు చేస్తాం మనం, దెబ్బకు దెబ్బ అంటాం మనం, మా వాతకు వాత అంటాం మనం, అంటామా లేదా? కానీ అది కాదంట దేవుంది. వాళ్ళు నీకు కీడే చేశారు, మంచి చేశారు కాదు. వాళ్ళకు నువ్వేం చేయాలి? మేలు చెయ్యాలి. ముందల ఇంకోటి ఉంది దానికి. ఏం చేయాలి? కీడు చేయకూడదు. నీకు కీడు చేశారని చెప్పి నువ్వు కీడు చేయమాక. తర్వాత చెప్పది మేలు చేయాలి. ఎట్టాగైనా ఉండొచ్చు అది. ఆ కాలేదానికే నీళ్ళు పోయమంటున్నాడు. కాలేదాన్ని పెంచితే అవతరాలను కాలుస్తుంది, నిన్ను కాలుస్తుంది. చూసావా? మేలు చేయటం అనే ఆలోచన. నెక్స్ట్ ముందల కీడు చేయకుండా ఉండాలి అనే మనసు నీకు కావాలి. అది దేవుని చిత్తం. ఎదురాలు తిట్టారనుకోండి, మనం ఎందుకు తిడదాం, 4 తిడదామని ఉంటుంది. కీడు మాటకు మాట, దోషాన్ని దేశం ఇదంటా ఉంటుందన్నమాట. ఇదేమైందనమాట? ఏమవుతుంది? ఇది కీడు అవుతుంది. కానీ ముందర దాంట్లోకి వెళ్ళకూడదు నువ్వు. అది దేవుని చిత్తం. కీడు చేశారులేంచి వదిలిపెట్టేసి నువ్వు మేలు ఏం చేద్దామా అని ఆలోచన వస్తే అది దేవుని చిత్తము. మనం కాళ్ళు పైకి పెట్టాలా, తలకాయ కిందకి పెట్టాలి. ఎప్పుడు కానీ ఎన్ని రావు మనకు బుద్ధి. అవునా? మరి కాళ్ళు పైకి వెళ్తాయో తెలియదు, తలకాయ కిందకెట్ట నడుతుందో తెలియదు. దేవుని రాజ్యం మాకు వచ్చేసిందని అరితే వచ్చేస్తుందా? వచ్చేస్తుందా అమ్మా? దేవుని పరివారంగా ఉండాలంటే మనకు వచ్చేస్తుందా? చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఏం చేయాలని చెప్పాడు? మందసాలగా, దేవుని మహిమని అందించేవారుగా, దేవుని యొక్క కుటీరాలుగా, మందిరాలుగా ఉండాలని సిద్ధపాటు చేస్తున్నాను అన్నాడు. ఈ మందిరాల్లో ఇవన్నీ ఉండయా? ఉంటాయా? విన్నాకైనా పని చేయాలి. వినకపోలేదు. ఇంకా ఏమున్నాడు? నాకు అన్నారు చూడండి. మళ్ళా ఒకళ్ళు ఏం చేయాలంట? అందరి మనుషులకు కూడా ఏదంటది? మేలైన దానిని అనుసరించి నలుచుకోండి. ఎవరికి మేలు? దేవుడికి మేలా? ఒకని ఎడల ఒకడు అంటే ఒకని ఎడల ఒకడు అంటే మిగతా వాళ్ళ విషయాల్లో ఎలా ఉండాలంట? మేలైన దానిని మనం అనుసరిస్తాం. మనకేది మేలు, మనం అనుసరించేది ఏంటనమాట? మనకేది మేలు అని అనుసరిస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళకి ఏది మేలైనదో ఆలోచన చెయ్యి నువ్వు. అది దేవుని చిత్తం.
నచ్చినా సచ్చినా ఎవరైనా సరే పోయి చచ్చిన వాళ్ళకైనా మేలు చేయాలని ఆలోచన చేయాలి, బతికున్న వాళ్ళకైనా మేలు చేయాలని ఆలోచన చేయాలి, పాపికైనా మేలు చేయాలని ఆలోచన ఉండాలి, పవిత్రుడికైనా ఆలోచన మేలు చేయాలని ఆలోచన ఉండాలి. ఎవరికి కూడా ఆ స్థానం ఉండకూడదు. ఎవరికైనా ఎలాగా నేను మేలు చేయగలనా అనే ఆలోచనకుంటే అది ఎవరు చెప్తారన్నమాట. అంటే బస్సు అయిపోయిందమ్మా, మరి నన్ను బోల్డ్ అంత ఉంది దీంట్లో మరి మేలైన దాన్ని ఆలోచించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇవన్నీ కూడా ఎవరన్నమాట, సంతోషంగా ఉండటం, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయటం. ఇంకేంటంట మాట్లాడరు, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయం ముందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా దేవుని చిత్తమే. తర్వాత ఆత్మను ఆత్మకుడి, అది తర్వాత అన్నమాట. ఇన్ని దేవుని చిత్తాలు ఉన్నాయి. మరి ఇందులో దేవుని చిత్తాలు ఏం చేస్తున్నాం మనం? ఎన్ని ఉన్నాయన్నమాట. ఎన్ని దేవుని చిత్తాలు. ఆసక్తి విషయంలో మాంద్యత లేకుండా మేలు చేయటంలో కానీ, హెచ్చరిక చేయటంలో కానీ, ధైర్యం చెప్పడంలో కానీ, కీడు నుంచి కీడు చేయకుండా ఉండటంలో కానీ, ఇవన్నీ కూడా ఆసక్తి విషయంలో ఏమవి కూడా అన్నమాట. మాంచులయ్యి మందమతులుగా ఉండి చేయకుండా ఉండకండి. అది మీకు దేవుడు ఇచ్చిన ఛాన్స్ కాబట్టి దాన్ని మీరు నెరవేర్చండి అని చెబుతున్నారనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అక్కడ అన్ని చూస్తున్నట్లయితే ఇంకా ఏం చేయమంటున్నారు? ప్రార్థన చేయమంటారా అంటున్నారా? ప్రార్థన చేయమంటున్నారు. ప్రార్థన చేయమంటున్నారు, కృతజ్ఞతలు కూడా చెల్లించమంటున్నారు. ఈ విషయాలలో దేవుని చిత్తము. ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏం చదివాను, నీ చిత్తమైతే ప్రార్థన చేస్తారు, లేకపోతే ఇంకేం చేస్తారనమాట. ఏం చేస్తారంటే ఎడ చేస్తారు చెప్పాను కదా. ఏంటది? భోజనం చేస్తారనమాట. భోజనం చేసేటప్పుడు కూరేమో తక్కువ, అన్నమేమో ఎక్కువ. కూర బలమా అన్నం బలమా? కూర బలము. మరి వేసుకునేది ఆత్మీయ ఆహారం ఏమో తక్కువ తింటున్నారు, లోకాహారమేమో అన్నమేమో. ఆత్మీయ ఆహారం ఎంత వేసుకుంటున్నారయ్యా? ఇక్కడికి వచ్చి 1-2 గంటలు ఉండే ఆత్మీయ ఆహారాన్ని తక్కువ వేసుకుంటున్నారు. అన్నం మాత్రం కావాలయ్యా కావాలయ్యా, చూడయ్యా చూడయ్యా, నువ్వేనయ్యా నువ్వేనయ్యా, అది చేసావయ్యా ఇది చేసావయ్యా అని ఏం చేస్తున్నారనమాట. కానీ నేనంటున్నాను, కూర ఎక్కువ తీసుకోండి, కూర ఎక్కువ తినండి. అన్నమేమో ఆత్మీయ ఆహారాన్ని, జీవవాక్యాన్ని ఎక్కువ తీసుకోండి. వాటిని ఆయనకు అప్పచెప్పండి, ఆయన మీకు ఇస్తాడు. అసలు నా ఉద్దేశం అసలు అడగవసరం లేదనమాట. ఒక రక్షణ విషయంలో తప్పితే దేని విషయంలో కూడా అడగాల్సిన అవసరత లేనే. ఎంత కేటు దొరుకుంటారు ఎవరే అంటే దేవుని స్తోత్రం. మరి ఆసక్తులు వీటిల్లో ఆసక్తి ఉంటుందా? శ్రీనివాసరావు గారు నన్ను ఏదో చూస్తున్నాడు. నేనేమి అందులో వాక్యాన్ని ఒక్కదాన్ని బయటికి పెడతలేదు. ఉన్న దానిని మీకు ఉన్నట్టుగా ప్రత్యక్షపరుస్తున్నాను. ప్రత్యక్షత గుడారం. మా గురుగారు మా అబ్బాయి మూడు నెలల నుంచి, అదే 40 రోజుల నుంచి ప్రత్యక్షత గుడారము. ఏమిటి? ఈ వాక్యములో ఉన్న స్థానాన్ని మీకు ప్రత్యక్షంగా చూపెడతమే ప్రత్యక్ష గుడారం యొక్క లక్షణం. ప్రేమ అంటే అర్థమైందా? నిష్కపటమైన ప్రేమ అంటే అది ఎలా ఉంటుందో ప్రత్యక్షత అయిందా? సహోదర ప్రేమ అంటే ప్రత్యక్షత అయిందా? మాట్లాడేంటండి. ఆసక్తిలో మాంద్యత అంటే ప్రత్యక్షం అయిందా? అంటే దేవుడు ఏమైనా చూపెట్టాలా మీకు?
ఈ మాట ద్వారానే ప్రత్యక్షమయ్యాడు ఆయన. ప్రత్యక్ష గుడారం నుంచి మాట్లాడే మాటలన్నీ కూడా అవేనన్నమాట. అది మన దగ్గరికి రాకపోతే ఏమీ బాధ లేదమ్మా. మరి నెరవేర్చలేని వారమే, సేవ చేయలేని వారమే. కొన్ని ఇబ్బందులు లేవని చెప్పడం లేదు, ఉన్నాయి. కానీ దాన్ని అది మనకి ఇచ్చాడు అంటే, ఆ స్థానం ఇచ్చాడు, ఆ సమయం ఇచ్చాడు అంటే తప్పనిసరిగా మనము చేయవలసిందే. అది కార్యం జరుగుతుంది, నో డౌట్. ఆ సమయాలు కూడా రావు. దేవుని స్తోత్రం. వస్తాయి, చాలా వస్తాయమ్మా, ఇలాంటి చాలా వస్తాయి. కానీ చేసేవాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. కానీ అయ్యే మనకు ధనం, అయ్యే మనకు ఆర్థికం. దేవుని దగ్గర మనకి వాల్యూ ఇచ్చేది అదే స్థానం అన్నమాట. అది కష్టంగానే ఉంటుంది, ఎవరికి నీకే వాళ్ళకే కాదు అందరికీ కష్టంగానే ఉంటుంది అది. కానీ అది నెరవేర్పు దేవుడు సమయం వచ్చినప్పుడు అందరికీ సమయాలను ఇవ్వడు. ఆయన ఉద్దేశించినప్పుడు మాత్రమే సమయాలను ఇస్తాడనమాట. ఆ ఉద్దేశించిన సమయంలో మనం మాంద్యత లేకోకుండా, అదే కదా నేను తిట్టేది అరిసేదిను, నాకు ఆ పేరు ఎందుకు వచ్చింది, అరుపుడు కరిసే పేరు నాకు ఎందుకు వచ్చిందంటావు, అది దేవుడిచ్చిన సమయం. నువ్వు కూడా ఉంటావు, అందరూ ఉంటారు. అందుకని నేనేమి రమ్మని కోరుకోను. వస్తే మాత్రం ఆయన ఏంటయ్యా అని అట్ట చూస్తాను, ఇట్ట వదిలేస్తాను, అయిపోతూ ఉండదు. తర్వాత నాకు జ్ఞాపకం ఉండదు ఇక్కడ. అది నా ఉద్దేశం. నా పాలసీలు నాకు ఇచ్చిన దేవుడి భారం ఏంటంటే, దేవుని చిత్తమేనా, దేనికోసం దేవుని చిత్తమైన ఆయన, నేను అట అధైర్యంగా ఉండారు నాయన, ధైర్యం పరచాలి నాయన, ఇది నీ చిత్తమే కదా నాయన, నాకు శక్తి నాయన, నాకు బలాన్ని నాయన, నాకు సమయాన్ని నాయన. ఈ బిడ్డ ఈ సేవలో ఈ బలహీనతలో ఉందయ్యా, నాకు సమయాన్ని ఇయ్యయ్యా, మాట్లాడడానికి సమయాన్ని ఇయ్యయ్యా, ఆ మాట నాకు దయచేయ్యా అని చేయటం అనేది ప్రార్థన. తీసేయి ఏం చేస్తాడు ఆయన, ఎప్పుడే కానీ చేతులు పొరచేతో తీసేస్తాడేక, ఎట్టా తీసివేయబడేది ఎట్టా, సర్వశక్తిని శక్తి అక్కడికి వెళ్తేనే తీసివేయబడుతుంది. అంతే, క్రియారూపకంగా రావాలి అది, అంతేగాని వేరే విషయాల్లో రాదు. నా ఉద్దేశంలో దానికోసం ప్రార్థన చేయాలి. దేవుడి కొద్ది మాటలు ఫలింప చేయను కాక. ఇవాళ లేట్ అయిపోయింది, మంచిది. ప్రార్థన చేసినట్టయితే ముందుకు సాగుదాం. ఎవరో ఒకరు చేయండి. నడిపించడం రావడం లేదు, మా వాళ్ళు ఒక్కరు నడుపులో నడిపిస్తారు. ఆయుష్ చాలుతుంది.